సో మీరు చెప్తున్నారు సార్, అంటే తెలంగాణలో ఒక బలహీన వర్గాలు, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ 52 నుంచి 50% వరకు బలహీన వర్గాలు ఉన్నారనేటువంటిది, ఓన్లీ బీసీస్, అపార్ట్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీలు తీసేస్తే. కాబట్టి వీళ్ళందరికీ రాజకీయ భాగస్వామ్యం కోసం మీరు ఒక వేదిక, రాజకీయ వేదిక లేదా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనేటువంటిది మీ ఆలోచనగా ఉన్నారు. అయితే ఇటీవల అంటే మనం ఎందుకు కులాల గురించి, సామాజిక వర్గాల గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, కాస్ట్ ఈజ్ ఏ రియాలిటీ ఇన్ పాలిటిక్స్, మీరు కూడా అంగీకరిస్తారు. డెఫినెట్గా ఇట్ ప్లేస్ అ పైవోటల్ రోల్. అంటే ఇటీవల కాలంలో ఒక టాక్ ఏంటంటే, తెలంగాణలో అన్ని పార్టీల్లో ఉండేటువంటి పవర్ఫుల్ రెడ్డి కమ్యూనిటీ లీడర్స్ బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టబోతున్నారు, దానికి తెర వెనుక ఒక కృషి జరుగుతున్నది అనేటువంటిది కూడా ఒకటి వినపడుతుంది. అది మీ దృష్టికి వచ్చిందా? ఒకటండి, ఇప్పుడు నేను ఆ సామాజిక వర్గంలోనే నెట్వర్క్ ఉన్న వ్యక్తిని. ఎందుకంటే నాకు గతంలో ఉద్యోగస్తుడిగా పనిచేసిన, ఇక్కడ ఉన్న మా కుటుంబ నేపథ్యం కావచ్చు, ఉద్యమంలో ఉన్న నేపథ్యం కావచ్చు, ఎమ్మెల్యేగా పనిచేసిన నేపథ్యం కావచ్చు, తెలంగాణలో ఆ సామాజిక వర్గంలోని ముఖ్యమైన నాయకులందరితో కూడా నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. సో ఏమైనా జరిగితే నాకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎందుకు అందరూ రెడ్డి సామాజిక వర్గం ఆలోచిస్తూ అంటారంటే దానికో నేపథ్యం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా మిగతా వర్గాల కంటే కూడా ఒక అడుగు ముందుకున్నది రెడ్డి సామాజిక వర్గమే, అది కాదనలేని సత్యం. ఎందుకున్నది అంటే కూడా దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. కాకతీయ రాజ్యంలో సేనాధిపతులుగా అందరూ రెడ్లు నియమితులైనప్పుడు ఆ సేనాధిపతులకు రెమ్యునరేషన్ అనేది ఇప్పటిలాగా శాలరీస్ లేవు, గ్రామాలు ఇస్తారు. సో ఆ గ్రామాల్లో వీళ్ళ ఆధిపత్యం ఉండి, వాళ్ళకు వ్యవసాయ పొలాలు ఉండి, యుద్ధ సమయంలో కాకుండా విరామ సమయంలో వ్యవసాయాలు చేసుకున్న క్రమంలో ఈ రెడ్లు ఒకరి తర్వాత ఒకరు గ్రామాల్లో పాతుకుపోయి ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా అత్యధికంగా వ్యవసాయ భూములు ఎవరికి ఉన్నాయి అంటే ఈ రెడ్లకే ఉన్నాయి. సో తెలంగాణ గ్రామీణ భారతంలోని ఒక విశిష్టమైన పరిస్థితి ఏంటి అంటే, ఆంధ్ర రాయలసీమల్లో ఒక ఫ్యాక్షనిజం కానీ ఒకరినొకరు చంపుకోవడము, దూషించడం అనేది అక్కడ ఉన్నంతగా ఇక్కడ లేదు. ఇక్కడ వ్యవసాయ ఆధారిత ఎకానమీ తెలంగాణ గ్రామాల్లో. ఇక్కడ వృత్తులు కానీ, వ్యవసాయ వృత్తులు కానీ, బీసీ కులాల వృత్తులు కానీ అన్నీ కూడా వ్యవసాయంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఆ గ్రామంలో భూములు ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళతోటి వీళ్ళకు ఉత్పత్తి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళ ఉత్పత్తి వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళ ఉత్పత్తులు వీళ్ళకి ఇవ్వడము. ఒక డామినెంట్ అని కాదు, వ్యవసాయం భూములు ఉన్నందుకు ఆ భూములతో వచ్చిన సంబంధాలతోటి ఒక ప్రధానమైన పాత్ర గ్రామ ఆర్థిక దాంట్లో కూడా, రాజకీయ రంగంలో కూడా ఒక ప్రధానమైన పాత్ర వచ్చింది. సో కాలక్రమేణా అది తొలగాల్సిందే. ఎప్పుడైతే బడుగు బలైన వర్గాలకు ఆర్థిక స్వాతంత్రం వస్తుందో, ఆలోచన స్వాతంత్రం వస్తుందో, ఆలోచనలు పై స్థాయికి పోతే ఖచ్చితంగా వాళ్ళు అధికారం వైపు పోతారు. కాబట్టి క్రమక్రమంగా కూడా వీళ్ళ ప్రాతినిధ్యం తగ్గిపోతూ బడుగు బలైన వర్గాలు మెజారిటీ సెక్షన్స్ ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఏ డెమోక్రసీలో కూడా ఇలాగే అవుతుంది. ఫస్ట్ బ్రాహ్మణులు ఉండేవారు, తర్వాత క్షత్రియ కులాలు, తర్వాత శూద్ర కులాలు, వ్యవసాయ ఆధారిత శూద్ర కులాలు, ఆ తర్వాత బడుగు బలహీన వర్గాలు. ఇవన్నీ కూడా ఒక పరిణామ క్రమం, దీన్ని ఎవరు ఆపలేరు. అయితే ఇక్కడ తెలంగాణలో ఉన్న సామాజిక పరిస్థితి ఏంటి అంటే, 119 కాన్స్టిట్యుయెన్సీల్లో 75 కాన్స్టిట్యుయెన్సీలో రెడ్లు 10,000 నుంచి 30,000 దాకా ఉన్నారు. ఇది ఒక డామినెంట్ ఓట్ని డిసైడ్ చేసే ఒక ఫ్యాక్టర్గా ఉన్నందుకు ఖచ్చితంగా ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా వీళ్ళు వన్ సైడ్గా ఓటు కింద వేస్తే ఆ పార్టీకి అడ్వాంటేజ్ వస్తుంది. గతంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని కాదని 83లో ఎన్టీఆర్ వచ్చినప్పుడు చాలామంది ఎన్టీఆర్ వైపు, ఈ రెడ్లనే ఉన్న కొత్త తరం ఎన్టీఆర్ వైపు చూడడము. 83లో ఏమైందంటే బీసీ వర్గాలు మాకు కూడా అధికారంలో వాటా వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా డామినెంట్గా తెలుగుదేశం వైపు రావడంతో కాంగ్రెస్ పార్టీ తుడిచిపట్టుకుపోయింది. అదే నేను చెప్పాలి. ఎన్టీ రామారావు గారు ఆ రోజు సోషల్ ఇంజనీరింగ్ చేశారు తెలంగాణ. అంటే ప్రిడామినెంట్గా కొన్ని అగ్రవర్ణాలు ఉన్నటువంటి నియోజకవర్గాలు కానివ్వండి, జడ్పీ చైర్మన్లుగా కానివ్వండి, బలహీన వర్గాల అభ్యర్థులను నిలబెట్టి ఆయన విజయం సాధించారు. అప్పుడు కొంత ఓటు బ్యాంక్స్ అనేది ఏంటంటే, ఒక్క సీటు లేని తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లు రావడానికి కారణము ప్రధానమైన సెక్షన్గా ఉన్న వ్యక్తులు కూడా, ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా తెలుగుదేశం వైపు షిఫ్ట్ కావడం అనేది కూడా ఒక ప్రధాన కారణమే. మిగతా సెక్షన్ షిఫ్ట్ అవ్వడం ఎంత వాస్తవమో ఈ సెక్షన్స్లో కూడా ప్రధాన వర్గం కావచ్చు, ప్రధానమైన సెక్షన్ కావచ్చు, ఈ వర్గాల నుంచి షిఫ్ట్ కావడం కూడా అంతే ప్రధానం. మళ్ళీ టీఆర్ఎస్ ఉద్యమంలో కూడా అన్ని వర్గాలతో పాటు రెడ్లు కూడా ఇక్కడ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. మొన్నటి ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదు, టీడీపీ పార్టీకి ఓట్లు వేయలేదు. మెజారిటీ ఆఫ్ దెమ్ దే ఆర్ ఓటెడ్ ఫర్ టీఆర్ఎస్. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, బికాజ్ ఆఫ్ దేర్ డిస్ట్రిబ్యూషన్.
ఇప్పుడు కొన్ని కులాలు ఉన్నాయి, ఎస్సీస్ ఏమో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు. అంటే ఫ్యాక్ట్స్తో చెప్తా ఉన్నాను, నేను ఏదో ఉట్టిగా చెప్పట్లేదు, పర్సెప్షన్తో చెప్పట్లేదు. ప్రతి నియోజకవర్గంలో ఎవరు ఏ కులం ఎంత శాతం అని నాకు అవగాహన ఉంది కాబట్టి, టీఆర్ఎస్లో ఆ పని మేము చేసినాం కాబట్టి చెప్తా ఉన్నా. దాదాపు 75 కాన్స్టిట్యుయెన్సీలో ఒక ప్రభావితమైన ఓటు బ్యాంకుగా ఈ కమ్యూనిటీకి ఉంది. అలాగే బీసీ కమ్యూనిటీలో కూడా 5 కులాలు చాలా ప్రభావితమైన ఓటు బ్యాంక్ కలిగి. అయితే అవి ఏమైనాయి అంటే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ కాలే. కొన్ని జిల్లాల్లో ఒక కులం ప్రిడామినెంట్గా ఉంది బీసీ కులాల్లో, కొన్ని జిల్లాల్లో ఇంకొక కులం ప్రిడామినెంట్ ఉంది, అక్కడ పాకెట్స్లో ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాకు వస్తే బీసీ వర్గాల్లో మున్నూరు కాపులు చాలా ప్రిడామినెంట్. అక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకున్న అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువ. వాళ్ళే గెలుస్తారని ప్రజాస్వామ్యంలో మనం చెప్పలేం, కానీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే మహబూబ్ నగర్ జిల్లాకు వస్తే బీసీ కులాల్లో ఉన్న ముదిరాజు కులం ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది, రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో. సో నల్లగొండ జిల్లాకు వస్తే గౌడ కులస్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఈ పాకెట్స్లలో వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉన్నారు. కానీ ఎస్సీస్ తర్వాత ప్రిడామినెంట్గా తెలంగాణలో ఉన్న అత్యధిక శాతం నియోజకవర్గాల్లో ఒక సంఖ్యను కలిగి ఓట్లను ప్రభావితం, ఒక గెలుపు ఓటమును తారుమారు చేసే పరిస్థితి కమ్యూనిటీకి ఉంది. కాబట్టి ఆ కమ్యూనిటీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అన్ని పార్టీలు కూడా వాళ్ళని ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, కులం అనేది మీరు ఇందాక అన్నట్టు కులం బలహీనత ఏం కాదు, బలమే. కులం మీద ప్రేమ ఉంటే కరెక్టే, కానీ కుల గజ్జి మాత్రం ఉండకూడదు. సొసైటీలో అన్ని కులాలకు అవకాశాలు రావాలని చెప్పి అందరూ కోరుకోవాలి. అయితే మేమేమంటున్నామంటే, ఇన్ని సంవత్సరాలుగా అధికారానికి దూరమైన వర్గాలను అందరం కలిసి వాళ్ళను అధికారం చేరువలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తెలంగాణ సమాజం అనేది ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటున్నాను ఈ మాట అంటే, అమెరికాలో కూడా బ్లాక్ ప్రెసిడెంట్ అవుతాడు అని చెప్పి ఒక 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. కానీ అమెరికా సమాజం కూడా బరాక్ ఒబామా అధ్యక్షుడిగా పెట్టుకొని ఆయన ప్రెసిడెంట్గా చేసింది. చాలా అద్భుతంగా ఆయన పరిపాలన సాగించిండు, దాన్ని అందరూ ఆహ్వానిస్తారు. కాబట్టి ఇక్కడ కూడా నీకేదో అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఒకరికే పరిమితము అని అనుకోవడం కూడా తప్పు. నేను అడిగేది ఏంటంటే, మీరు చెప్పేది 100% కరెక్ట్, దాన్ని ఆహ్వానించాలి. ఎందుకంటే బలహీన వర్గాలను కూడా వాళ్ళకి రాజకీయ అధికారం రావాల్సిన అవసరం ఉంటుంది, అదంతా ఉంది. ఐఎమ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్. ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ ఆన్ iDream.